నాకైతే సపోర్ట్ చేయండి, అన్నతో పాటు నాకు కూడా సపోర్ట్ చేయండి కొంచెం. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ది పాండ్యం రైడర్. ఈరోజు అయితే నందింపల్లి సందీప్ రెడ్డి అన్న ఆ అన్న గురించి అయితే బాగా ఇంట్రెస్ట్తో ఉన్నా అనమాట చెప్పేకనమాట. సో ప్లీజ్ సపోర్ట్, అన్నకైతే సపోర్ట్ చేయండి, అన్నతో పాటు నాకు కూడా సపోర్ట్ చేయండి కొంచెం. సో మొత్తానికైతే ఈరోజు హ్యాపీ మహాశివరాత్రి నా సబ్స్క్రైబర్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి నా తరపు నుంచి. సో అందరైతే బాగా ఎంజాయ్ చేయండి టెంపుల్స్కి వెళ్ళి. మనకంటూ వన్ ఆఫ్ ద ఫేమస్ది అనమాట ఈ ఫెస్టివల్. సో బాగా ఎంజాయ్ చేయండి. రేపు కూడా ఫెస్టివలే అనమాట మనకు వచ్చేసి. సో మన లైఫ్లో తిండి, ఆరోగ్యం, డబ్బులు ఎంత ఇంపార్టెంటో దేవుడు కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరినైతే అవేర్నెస్ చేయకండి. సో ప్లీజ్ దేవుడిని కూడా కొంతవరకు ప్రేమించడం మొదలు పెట్టండి. సో ఈరోజు మన హ్యాండిల్ అయితే కొత్తగా ఉంది కదా, కొంచెం హైట్ ఉంది, కొత్తగా అయితే చేంజ్ చేయించాను అనమాట. సో కేరళ టైపు వాళ్ళు పెట్టింటారు కదా, సో ఆ టైప్ అయితే వేయించాను అనమాట. ఎందుకంటే నాకు ఒక మంచి ఫీల్ వచ్చింది అనమాట ఇట్లా రోజుతుంటే, ఏదో హిమాలయన్ బండి రోజునట్టు. మనకు ఉండేది హెచ్ఎఫ్డీలకు డ్రాయింగ్ చేయడం, కానీ హిమాలయన్ ఫీల్ వస్తున్నట్టు ఇంకేం కావాలా. సో ఓకే, లెట్స్ గో కంటెంట్. నందింపల్లి సందీప్, సందీప్ అన్న అంటే ఎవరికైనా గుర్తుకొచ్చింది. ఏ యూత్ని అడిగినా చెప్తారనమాట. సో నో ప్రాబ్లం, అన్న ఎంత ఫేమస్. అన్నది కూడా తెలంగాణనే అనమాట, హైదరాబాదు. అన్న ప్రజెంట్ ఇప్పుడు అక్కడనే ఉన్నాడు అనుకుంటా మేబీ. సో తెలంగాణలో హర్ష సాయి అన్న ఎంత ఫేమస్, సందీప్ అన్న కూడా అంతే ఫేమస్ అనమాట. సో చిన్న వేరియేషన్స్ ఉన్నాయన్నమాట వాళ్ళిద్దరికి. ఎందుకంటే ఇప్పుడు హర్ష సాయి అన్న పూర్ పీపుల్స్కి హెల్ప్ చేస్తారు, పూర్ పీపుల్స్కి మోటివేషన్ అనమాట హర్ష సాయి అన్న. ఇప్పుడు సందీప్ అన్న వచ్చేసి స్పోర్ట్స్, మోటో బ్లాగింగ్ అండ్ రేసింగ్. అన్నకు తెలియని విషయాలు కూడా చాలా క్రియేట్ చేస్తున్నా అనమాట. సో అన్న నేను నీకోసం అయితే సపోర్ట్ చేస్తున్నా. ఎందుకంటే నీ గోల్ మా గోల్ కదా, ఖచ్చితంగా నీ గోల్ అయితే కంపల్సరీగా రీచ్ కావాలా. అండ్ స్పోర్ట్స్లో రేసింగ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అన్నీ పెట్టాలని కోరుకుంటున్నా గవర్నమెంట్ని. సో నీ డ్రీమ్ అయితే కంపల్సరీగా రీచ్ అవుతావన్నా, ఎందుకంటే ఇంతమందిని సపోర్ట్ చేస్తున్నాం కదా. సో నో ప్రాబ్లం, వెరీ సూన్ యువర్ డ్రీమ్ విల్ బి రీచ్ యూ అన్న. అన్న మన కోసమే కదా డ్రీమ్ ఉండేది. సో అన్న కోసం అయితే కాదు కదా, అసలు అన్న కూడా అనుకోని ఉన్నాడు ఇలా జరుగుతుందని. అన్న ఏం చేస్తున్నాడు, రేసింగ్. పక్క దేశాలలో వచ్చి వాళ్ళు వచ్చి ఈడ స్టంట్లు చేసి అవి చేసి వాళ్ళు ఫేమస్ అవుతారు, కానీ మన దేశం ఎప్పుడు ఫేమస్ కావాలా? అదే కదా అన్న డెడికేషన్. మన ఇండియా కూడా ఒక రేంజ్లో ఉండాలా, మనకంటూ ఒక పేరు ఉండాలా. దేంట్లో అయినా ఇండియా వాళ్ళు ఛాంపియన్స్ అని. ఇండియాలో రేసింగ్ది ఇది సర్క్యూట్ లేదు. సో గవర్నమెంట్ ఇంట్రెస్ట్ చూపించి పెట్టించింది అనుకోండి, ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తారు కూడా చెప్పండి. అసలు గవర్నమెంట్ ఇలాంటి స్పోర్ట్స్, ఇలాంటి కొత్త కొత్త క్రియేటివిటీ చేసే పిల్లల్ని పట్టుకొని వాళ్ళని డెవలప్ చేస్తే ఏ రేంజ్లో ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అమెరికా కదా మన ఇండియా, చెప్పరు అడ్వాన్స్ టెక్నాలజీ అంతా
అమెరికా లెక్క మారిపోరా ఏంది, ఏకదమ్ అమెరికాని మించిపోయిద్ది అనమాట. ఇండియా నెంబర్ 1 పొజిషన్కి వస్తుంది. ఎవరిని మోటివేషన్ చేస్తలేదన్నమాట ఇండియా. సో అదే అనమాట ఇండియా గవర్నమెంట్లో అయితే ఉన్న మైనస్. సో సందీప్ అన్న చెప్పినట్టయితే ఇండియా గవర్నమెంట్ వచ్చేసి అట్లా సర్క్యూట్ క్రియేట్ చేసినారు అనుకోండి, స్పోర్ట్స్లో రేసింగ్ది ఇట్లా. ఎందుకంటే రేసింగ్ చేసి ఏమన్నా అవుతుంది అని ఫీల్ అవ్వడం అయితే ఏం లేదు. ఫుల్ గార్డ్స్ అయితే ఉంటాయి, సేఫ్టీ గార్డ్స్. సో భయం లేకుండా చేయొచ్చు అనమాట. అదైతే గవర్నమెంట్కి తెలుసు. సో సందీప్ అన్న గోల్ అయితే ఒక్కటే చెప్పింది అనమాట. చాలా రోజుల నుంచి అన్న వీడియోస్ అయితే చూస్తున్నా అనమాట. సో అన్నకైతే ఇంకా మాటలు అన్న చెప్పేకి. అన్నకి కాలర్ బ్లాక్లో బోన్ అనేది ఇంజూర్ అయింది. సో నెక్స్ట్ డేనే రేస్కి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ కొట్టింది అనమాట. ఒక్కసారి ఆలోచించండి, మనకి చిన్న హ్యాండ్కి ఏమన్నా తగిలి స్వెల్లింగ్ వచ్చింది అనుకోండి, బైక్ దోలాలంటే ఎంతో ఇబ్బంది ఉంటుంది. అలాంటిది ఈ హ్యాండ్ షోల్డర్ కాడ ఇది కాలర్ ఇంజూర్ అయింది, +4 సర్జరీస్ అయినాయి. అయినా అన్న ఫస్ట్ వచ్చిందంటే అన్న మైండ్లో ఒక రేసింగ్ తప్ప ఇంకేది లేదని నాకైతే అనిపిస్తుంది. ఇంకా మీరు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ అన్న మైండ్లో ఇదే తిరుగుతుందని అనుకుంటున్నా. అన్న అయితే ఖచ్చితంగా ఇండియా వైడ్గా ఛాంపియన్ అవుతాడు అని నేనైతే గట్టిగా ఫిక్స్ అయినా. వన్ ఆఫ్ ద స్పెషల్ పర్సన్ రైడర్స్లో కానీ రేసర్స్లో కానీ అందరికంటే హైయెస్ట్ స్పెషల్ పర్సన్ ఇన్ మై లైఫ్ సందీప్ అన్ననే. ఎందుకంటే అన్న కోసమే సపరేట్ వీడియో. ఎవరిని మిక్స్ అయితే అంటే నేను ఎవరినైతే తక్కువ చేయట్లేదు అనమాట. సో అందరు బెస్ట్ రైడర్స్ అనమాట. సో ఎందుకంటే అందరు బెస్ట్ రైడర్సే. సో నాకు నచ్చిన రైడర్ అయితే చెప్తున్నా, ఎక్కువ ఈ అన్న అంటే ఇష్టం అనమాట. సో చిన్న నుంచి కొన్ని లక్షల కాస్ట్ ఉన్న బైక్స్తో రేసింగ్ అంటే నాట్ ఈజీ అనమాట. సో అందుకనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బయాసన్ని యాదవ్ కూడా సూపర్ అనమాట. అన్న అడ్వెంచర్స్ వరల్డ్ ట్రిప్ అయితే చేసిండు అనమాట. సో నో ప్రాబ్లం. ఈ అన్న వరల్డ్ ట్రిప్ అన్నీ చేస్తుండు, రేసింగ్, మోటార్ బ్లాగింగ్ అన్నీ చేస్తుండు, ఆల్ మిక్సింగ్ అనమాట. సో అదనమాట, హ్యాపీ, నో ప్రాబ్లం. అన్న బైక్ సౌండ్ వినాలి ఒకసారి. కవాసాకి నింజా XR10 అనుకుంటా, మేబీ నాకు తెలిసినది అదే అనుకుంటా. బైక్ ఏమన్నా ఉండిద్దా, మినిమం 20 to 30 lakhs ఉంటుంది అనుకుంటా, ఐ థింక్ సో. అన్న అయితే హైలైటింగ్ అయ్యామన్నా కానీ. సూపర్ ఉంటుంది అనమాట అన్న బైకు. అన్నకి ఇంకా ఏం చెప్పాలనో, అసలు అన్న లేకుండానే ఇంత మాట్లాడుతున్నాము. అన్నని కూడా మీట్ అయితే ఏ రేంజ్లో ఉంటుందో ఫీల్ నాకైతే అర్థమవుతలేదు. సో మీట్ కావాలా వెరీ సూన్లో, మీట్ అవుదాం వెరీ సూన్. ప్రతి ఒక్క రైడర్ని అయితే మనకి చిన్న రైడర్ పెద్ద రైడర్ అని తేడాలు ఉండవు అనమాట. ప్రతి ఒక్క రైడర్ యాజ్ ఏ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో గెయిన్ అయ్యే వాళ్ళు అనమాట, ఎవరినైతే డిప్రెస్ చేయకూడదు. సో అందరూ కూడా బెస్ట్ రైడర్సే. చిన్న చిన్న స్కూటీల మీద తిరిగే వాళ్ళు కూడా నా దృష్టిలో బెస్ట్ రైడర్స్. వాళ్ళు వీళ్ళు అనుకునేది కదా, ముందు మన మైండ్లో ఉండాలి ఆ ప్యాషన్ యాజ్ ఏ రైడర్. చాలు, మన మైండ్లో ఉందంటే చాలు. ఇంకా ఎవరు తలుచుకొని అవసరం లే. ఇంకా రైడర్ అంటే సింపుల్గా బండి వేసుకొని పోయి చేయడం కాదనమాట, చాలా రిస్కీ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్
వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళని కన్విన్స్ చేయాలా, పోలీస్ వాళ్ళని, బైక్ అదేంది ఇదేంది అన్ని క్వశ్చన్లు అడుగుతారు అనమాట. సో కరెక్ట్ సమాధానం చెప్పాలా, సో పర్ఫెక్ట్ ఉండాలా, ప్లస్ అన్ని వెదర్కి క్లైమేట్కి ఎటువంటి కండిషన్లో అయినా ఈ ప్యాషన్ని వదులుకోకూడదు. ఎంత కష్టమైనా నో ప్రాబ్లం, వదులుకోకూడదు అనే మైండ్తో ఉండాలి. కానీ అది బైక్ రోడ్ మధ్యలో పంచర్ అయింది, వద్దులో మనకి మోటో వ్లాగింగ్ అంటే వేస్ట్ అనమాట. మన లైఫ్ మోటో వ్లాగింగ్ అండ్ రైడర్ ప్యాషన్ ఇదే మన డ్రీమ్. అంతే, పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారు లేదా, కష్టపడు రైడర్గా. అదే అనమాట, కొత్త కొత్త కంటెంట్ క్రియేటివ్గా చేయాలన్నమాట. అదే అనమాట యాజ్ పర్ రైడర్ది, అట్లా ఉండాలన్నమాట. సో మొత్తానికైతే అన్న గురించి చాలా చెప్దాం అనుకున్నా. సో ఈడ ట్రాఫిక్ జామ్ చూసి ఆడ పోయి గుద్దుతానో ఆట గుద్దుతానో భయం వేస్తుంది. ఈరోజు అయితే కొంచెమే చెప్పేసిన అనమాట. సో ఈసారి నెక్స్ట్ టైం లాంగ్ ట్రిప్ వేసినప్పుడు మొత్తం రివీల్ చేద్దాం. సో నో ప్రాబ్లం, అన్నది కొంచెం చెప్పిన ఇండియా వైడ్లో విన్నట్టు ఉంటుంది అనమాట. ఆ రేంజ్లో ఇన్స్పైర్ అన్నది. అన్నది ఎట్లా అంటే ఒక డ్రీము. ఇప్పుడు నార్మల్ వీలీ చేసే వాళ్ళు ఉంటారు కదా రోడ్ పైన, వాళ్ళు రోడ్ పైన చేయొద్దు, ఏదైనా ఎంటీ ప్లేస్, ఐ మీన్ ఇప్పుడు పొలాలు వెంచర్ వేసి ఉంటారు కదా, సో అటువంటి ప్లేస్లలో అయితే వీలీ చేయమని చెప్పిండ్రు అనమాట. సో అన్నది డ్రీమ్ అదే అనమాట. అసలు ఇది రేసింగ్ది కాంటెస్ట్ పెడితే ఎంతమంది వస్తారో ఒక్కసారి చూడండి, మామూలుగా ఉండదు. ఇండియాలో టాప్ నెంబర్ 1 రేసర్లు ఉన్నారని గుర్తించేలాగా కష్టపడతాడనమాట అన్న. నాకు తెలిసి మేబీ పక్క అన్న కష్టానికి ఫలితం అయితే దొరుకుతుంది. సో నో ప్రాబ్లం, నో టెన్షన్, హ్యాపీగా ఉందన్న. ఎందుకంటే మేమందరం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పీపుల్ సపోర్ట్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఫర్ గవర్నమెంట్. సో అందుకైతే గవర్నమెంట్ కూడా మీకైతే హెల్ప్ చేస్తారన్న. అంటే అన్న కోసం అయితే కాదు, మన కోసమే, మన ఇండియా కోసమే హెల్ప్ చేసేది. సో అదే అన్నమాట, అన్న కోసం ఏం హెల్ప్ చేస్తారు, అన్న కూడా మన కోసమే కదా కష్టపడుతుంది. అంటే ఇది మన ఇండియాలో కూడా రేసర్స్, ఇంటర్నేషనల్, నేషనల్ రైడర్స్ ఉండాలా అని కష్టపడుతుంది అన్న. మనలో ఇండియాలో ఉన్న పీపుల్స్ అంటే యంగ్ పీపుల్స్ మైండ్లో ఉన్న టాలెంట్ బయటికి తీయాలని చేస్తున్నాడు అనమాట అన్న అయితే. సో అందుకైతే ప్లీజ్ ఈ వీడియో చూసేటోళ్ళు అయితే అన్నకైతే సపోర్ట్ చేయండి. అన్న ఇంటర్వ్యూ వీడియో లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో వెళ్తాను అనమాట. సో వెళ్ళి చూడండి. అన్న అయితే ఎంత క్లారిటీగా చెప్పిందంటే అంత క్లారిటీగా చెప్పాను, నేనేదో సగం సగమే చెప్పిన అనమాట. సో ఒక్కసారి అయితే అన్న యూట్యూబ్ ఛానల్ ఐడి అండ్ అన్న చెప్పిన వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో వెళ్ళి సపోర్ట్ చేయండి. ఇంత అంటే మంచి మంచి దాంట్లోకి స్పాన్సర్ చేసేటోళ్ళు రారు, ఏదో పనికిరాని దాంట్లోకల్లా స్పాన్సర్ చేస్తారు. దీనమ్మ రోడ్డు ఏం కానీ ఇట్ట అయింది, బొక్కలు పడిపోయింది.
బట్ రోడ్లో పోతుంటే ఈ బొక్కలు ఉన్నాయి కదా, ఈ బొక్కలలో పోయినా కానీ సస్పెన్షన్ అయితే ఏం రియాక్షన్ ఉండదు అనమాట. స్మూత్గా అంటే నార్మల్ ఏ బొక్కల్లోని రోడ్డు మీద పోయినట్టు ఉంటుంది, ఆ రేంజ్లోనే ఉంటుంది అనమాట నాకైతే. అరే మామ కొట్టు మామ రిటర్ను మామ అయితే లారీని సాగగలుగుతుండు. సో అట్లనే ఉండాలి బాగా ఎక్స్పీరియన్స్గా ఏదైనా డ్రైవ్ చేయాలని. కానీ మెయిన్ పార్ట్ వచ్చేసి బస్సులు దిగడే ఆపుతున్నారు, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అనమాట. ఇది పంచాయతీ ఎప్పుడు మా నంద్యాలలో. ఇక్కడ చూడరు, ఇంత చిన్న రోడ్డులో 2-3 బస్సులు నిన్నే ఆపుతారనమాట. కొంచెం ముందర ఆపేసుకోవచ్చు కదా, ఈ సైడ్కి ఆపుకోవచ్చు కదా, ఆపరే ఆన్నే ఆపుతారు. కొంచెం ముందరికి వచ్చి సైడ్కి వచ్చి ఆపినారు అనుకో, ఆడ హ్యాపీగా దిగుతారు, ఎవరికి అడ్డం ఉండదు బ్యాక్ సైడ్. ఏం చేస్తాం, కొంతమంది నాన్న చెప్పినదే రూలు అన్నట్టు పాటిస్తారు బస్సులో. అది గవర్నమెంట్ బస్సు కాబట్టి ఏమన్నా ఇంకా లేదు బ్రో. మనం ఏం చేస్తాం, మనం చెప్పేంత వరకే, జస్ట్ ఫర్ సజెషన్. XUV700 ఆటో పైలట్ కార్ అయితే బలంది, సెక్సీగా వైట్ కలర్ ఉంది, ఏకదమ్ ఉంది. AX7L న్యూ మోడలా. మహీంద్రా లోగో కూడా బాగా చేసింది అబ్బా. ఇప్పుడైతే ఏదో బటర్ఫ్లై సింబల్ పెట్టి ఆ లుక్కే వేరే ఉంది. So my dear lovely subscribers, please like, share, subscribe, share to your friends. Please do subscribe and keep supporting and keep rocking. మీరైతే బాగా సపోర్ట్ చేస్తే వెరీ సూన్గా లడాక్ అయితే రీచ్ అవుదాం. ఇంకా మంచి వ్యూ పాయింట్స్ అయితే చూపిస్తాను అనమాట. ఎవరే నువ్వు ఎట్టేస్తున్నావు భూతమ్మా? ఎదురుగా వస్తుండు మామ. బాబా రోడ్డు ఏమన్నా దీని తల్లి. చల్పు అయిపోయింది కానీ రోడ్డు. రోడ్డుని అయితే ఎవరు పట్టించుకుంటలేరు నన్ను. అమ్మా పద్మావతి నగర్ రోడ్డు ఇప్పుడు ఉంది అసలైన రోడ్డు. అమ్మో ఇదేంటి రోడ్డు. బండ్లు స్ప్రింగులు ఆడ ఊడిపోతాయో ఏం అర్థం కాకుంటాను. ఏంటి పుట్టబుక్కలు కానీ ఎవడన్నా రాత్రి వచ్చి పెట్టుండే ఏంటి బొక్కలు సాంగి. మొత్తం ఇదల్లా అట్టే పెట్టిండ్రు అనమాట, మొత్తం బొక్కలే అనమాట. సో రోడ్డు కొంచెం డ్యామేజ్ కొంచెం ఏంటి, మామూలుగా 99% డ్యామేజ్ ఉంది. మరి ఎప్పుడు రోడ్డుని నీట్ చేస్తారో ఏమో చూడాల. సో ఇప్పుడైతే మధ్యలో లైటింగ్ అయితే సెట్ చేస్తుంది అనమాట.
అంటే నైట్ టైం జాగ్రత్త వెళ్ళాను, ఇంకా రోడ్ బాగాలేదు కదా, సో అందుకోసం అయితే చేస్తుంది అనమాట. బా ముందర ఇంకొక కారు అవుతుంది మహేంద్ర, ఎక్కువ అదిరింది, కూల్ కలర్, సింపుల్ ఉంది, XUV300 ఆటో స్విఫ్ట్. నంద్యాల RX100 బైక్స్ అయితే ఫేమస్ అనమాట. సో భలే ఉంటుంది దాని బీటింగ్ అనమాట. సో ఇంటుంటే మనసుకి హాయిగా ఉండుద్ది. నంద్యాల ఏం జరుగుతుందో నంద్యాలకే అర్థం కాకపోతుంది. ఇదే అబ్బా మా నంద్యాల పరిస్థితి. జగనన్నా చూడనా నంద్యాల కొంచెం మొత్తం బెక్కలే రోడ్ అలా.